యుద్ధం ఆపాలన్నదే ఇరాన్ ఆలోచన. అదే సందర్భంలో ఇరాన్ని తొక్కి ఆధిపత్యం చెలాయించాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ ఆలోచన. ఇప్పుడు అలా తొక్కాలనుకున్నటువంటి వాడిని బాబు నన్ను వదిలేయి అంటే వెంటాడుతుంది, వేటాడుతుంది. అమెరికా దశాబ్దాలుగా ఇరాన్ని చేసింది అదే. వెంటాడింది, వేటాడింది, దాన్ని ఆర్థికంగా కుదేలు చేసింది. అయినా సరే ఆయుధాలు సమకూర్చుకున్నటువంటి ఇరాన్ ఇవాళ చేస్తున్నది రివర్స్ గేమ్. ఎలాగా? నేను నీతోనే పాటు 12 దేశాలను కొట్టా. అది బహ్రెయిన్నే కొట్టానా, యెమెన్నే కొట్టానా, ఇదే దాని పేరేంటది, సౌదీ అరేబియాని కొట్టానా, దుబాయ్ని కొట్టానా, ఇట్లా అనేక దేశాల మీద దాడులు చేయగలిగా. నువ్వు నా మీద బాంబులేసి నా సుప్రీమోని చంపినా కూడా నేను వెంటాడి వేటాడి నీ స్థావరాలను కూడా కొట్టగలిగిన శక్తివంతుణ్ణి నేను. నాకు యుద్ధం వద్దనుకుంటున్నా, కాబట్టి యుద్ధం ఆపు. లేదు నువ్వు అట్టా చేస్తావా, నేను నీకు చుక్కలు చూపెడతానే ఉంటా. నాకు కొత్తగా పోయేదేం లేదు, ఆల్రెడీ పోయినోడు పోయాడు. కొత్తోడు వస్తాడు, ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు. కానీ నువ్వు భూమి మీదకి వచ్చి నా భూమిని ఆక్రమించుకోలేవు. కాబట్టి ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్కి రా అన్నది రివర్స్ అటాక్ ద్వారా చూపెడుతోంది ఇరాన్.